శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. పోతన గారు రచించిన శ్రీమద్ భాగవతంలోని గజేంద్ర మోక్షం ఘట్టంలోని మరి ఒక టంగ్ ట్విస్టర్, అంటే మన నాలుకకి మంచిగా పని చెప్పే మరి ఒక పద్యంను తెలుసుకుందాం. కరి దిగుచు మకరి సరసికి గరి దరికిని మకరి దిగుచు గర కరి బెరయన్. గరికి మకరి, మకరికి గరి భారమనుచున్ నతల కుతల భటుల దిరి పడన్. ఈ పద్యాన్ని ఇంకొంచెం స్పీడ్గా చదివితే నాలుకకి మంచి టంగ్ ట్విస్టర్ పోయం అవుతుంది. భావం ఏమనగా, ఏనుగు మీద కోపంతో ఉన్న మొసలి ఏనుగును సరస్సులోకి లాగుతోంది. ఏనుగును మొసలిని ఒడ్డుకు లాగుతోంది. రాను రాను ఏనుగుకి మొసలి భారమైంది, మొసలికి ఏనుగు భారమైంది. అతల కుతల లోకాలలో, అంటే భూలోకానికి కింద ఉన్న రెండు నివసిస్తున్న వీరులు ఈ రెండిటిని చూసి ఇవి రెండు ఒకదాన్ని మించిన మరొకటి అని భయపడ్డారు. కరిన్ అంటే ఏనుగు, సరసికి అనగా సరస్సులోకి, మకరి అనగా మొసలి, తిరుగుచున్ లాగుతోంది. కరి అనగా ఏనుగు, మకరిన్ మొసలిని, తరికి ఒడ్డునకు, తిరుగుచున్ లాగుతోంది. కరి కరి బెరయన్, కర కరి బెరయన్ అంటే క్రూరత్వం ఎక్కువ కావడంతో కరికి మకరి అంటే ఏనుగునకు మొసలి, మకరికి కరి అంటే మొసలికి ఏనుగు భారమనుచున్ అంటే ఒకదానికొకటి భారంగా మారి అతల కుతల భటులు అంటే రెండు లోకాల అనగా భూలోకానికి కింద ఉన్న రెండు లోకాలలో ఉండే వీరులు అదిరిపడన్ అంటే భయపడుతున్నట్టుగా. ఇది ఈ పద్యం యొక్క భావం. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వం శ్రీ వాసుదేవ చరణారవిందార్పణమస్తు.